హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఈ వీడియోలో చాలా మంది నన్ను అడుగుతున్నారు, సీలింగ్ ఫ్యాన్ తీసుకోవాలనుకుంటున్నాం, దాంట్లో మాకు ఏ ఫ్యాన్ తీసుకుంటే మంచిది అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరిగింది. మనం ఫ్యాన్ ముందు తీసుకునేటప్పుడు మనం రూమ్ సైజ్ అనేది మనం చూడాలి. రూమ్ సైజు కొంచెం పెద్దగా ఉంటే మనం కంపల్సరీగా 3 బ్లేడ్స్ అనేది లో స్పీడ్ తీసుకోవాలి. చిన్న రూమ్ అయితే హై స్పీడ్ అయితే సరిపోతుంది. పెద్ద రూమ్కి హై స్పీడ్ వేయడం వల్ల మన గాలి అనేది మొత్తం స్ప్రెడ్ అవ్వదు రూమ్ మొత్తం. కనుక లో స్పీడ్ని మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, మనం ఇప్పుడు ఫ్యాన్ తీసుకునేటప్పుడు లో వెయిట్ ఉంటాయి కదా, లో వెయిట్ ఉంటుంది. అలాగే బాడీ కూడా ప్లాస్టిక్ బాడీలా మనకు ఉంటుంది. అటువంటి ఫ్యాన్ మీరు తీసుకోకండి. ఎందుకంటే అది మనకి 600 అలాగే 700 ఈ మధ్యలో మనకి 1000 బిలో రేట్లో మనకి దొరుకుతుంది. అటువంటి ఫ్యాన్లో మనకి కాపర్ వైండింగ్ ఉండడం చాలా తక్కువ. మేము రీవైండింగ్ చేసే ఫ్యాన్లో అంటే మా దగ్గర తెస్తారు కదా, ఆ ఫ్యాన్లు మేము చాలా చూసాం. దాంట్లో మనకి సిల్వర్ వైండింగ్ అనేది ఉంది. అటువంటి ఫ్యాన్లు మనకి వేగంగా రిపేర్ వచ్చేయడానికి అవకాశం ఉంటాయి. అందువల్ల మీరైతే కంపల్సరీగా కాపర్ కాయిల్ ఉండే ఫ్యాన్నే మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు 1500 అలాగే 2000 ఈ మధ్యలో ఉండే ఫ్యాన్లు తీసుకుంటే కంపల్సరీగా మనకి కాపర్ వైండింగ్ వస్తుంది. అలాగే ఇప్పుడు 700, 600 అని చెప్పాం కదా, ఆ ఫ్యాన్లకి అయితే మనం బేరింగ్ రిమూవ్ చేసుకోవాలని అంటే ఆ మనం పుల్లర్తో తీసేటప్పుడు ఆ బేరింగ్ అనేది మనకి బేరింగ్తో పాటు చుట్టూ ఉండే బేరింగ్ ఉంటుంది కదా, ఫిట్టింగ్ అయ్యే ఏరియా, ఆ ఏరియా మొత్తం ఊడిపోయి వచ్చేస్తుంది. మనం ఫ్యాన్ మళ్ళీ మనం రిపేర్ చేయలేం, దాన్ని పడేయడమే. అందువల్ల కంపల్సరీగా మనం కాపర్ వైండింగ్ ఉండాలి. అలాగే బాడీ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండే ఫ్యాన్ని మనం తీసుకుంటే మనకి సరిపోతుంది. ఇంకోటి ఏంటంటే, కెపాసిటర్ విషయంకి వచ్చేటప్పటికి ఏ కంపెనీ అయినా సరే మనకి ఆయిల్ కెపాసిటర్ అనేది ఇవ్వడు. మనకి పేపర్ కానీ మైక్ కానీ కెపాసిటర్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే మనం ఫస్ట్లో అయితే మన ఫ్యాన్ రన్నింగ్ అవుతుంది. మనకి స్లో అనేసి ఎప్పుడు అవుతుందో అంటే మనం మార్నింగ్ ఒకలాగా నైట్ ఒకలాగా మనకు తిరుగుతుంది. నైట్ ఎందుకంటే నైట్ టైం వచ్చేటప్పటికి కొంచెం వోల్టేజ్ డ్రాప్ అవడం వల్ల కెపాసిటర్ వీక్ అయితే ఫ్యాన్ అనేది స్లో అయిపోతుంది. అటువంటి సందర్భంలో మీరు కంపల్సరీగా ఆ కెపాసిటర్ని తీసేసి ఆయిల్ కెపాసిటర్ని మనకి వేసుకోండి. మీకు ఎంత వేయాలి ఏంటి అనేది కెపాసిటర్ పైన ఉంటుంది. మనకి ఫ్యాన్ అయితే 2.0 కానీ 2.5 కానీ ఉంటుంది. మ్యాక్సిమం 2.5 ఉంటుంది. మనం అది చూసి మార్చుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, అందరూ జనరల్గా చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు ఫ్యాన్ మనకి బేరింగ్ ఫాల్ట్ వచ్చి మనకి సౌండ్ వస్తుంది. అటువంటిప్పుడు మరి వెంటనే బేరింగ్ మనం మార్చుకోవాలి. అలా మార్చుకోకుండా దాంట్లో ఆయిల్ వేయడం, తర్వాత ఏదో కర్రతో తిప్పడం చేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే బేరింగ్ మనకి ఒకసారి బేరింగ్ అనేది మనకి పట్టేస్తుంది అనేసి అంటే హీట్ ఎక్కడం ఫ్యాన్ స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా ఇప్పుడు ఫ్యాన్ హీట్ ఎక్కేదానికంటే మనకి ఓవర్ హీట్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రతి వైండింగ్కి ఇన్సులేషన్ ఉంటుంది కదా, ఆ ఇన్సులేషన్ క్లాస్ ఆఫ్ ఇన్సులేషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇన్సులేషన్ అనేది ఇంత డిగ్రీ కెపాసిటీ ఉంటుంది, అంతవరకే దానికి ఒక హీట్ అనేది అది కాయగలదు. అంతకు మించి అనేసి అంటే మనకి ఆ ఇన్సులేషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అందువల్ల బేరింగ్ ఎప్పుడైతే మనకి అదే ప్రాబ్లం వచ్చి మనకి సౌండ్ అయితే రావడం స్టార్ట్ అయిందో అప్పుడే మనం మొదటనే మనం బేరింగ్ అనేది మార్చుకోవాలి. అలా మార్చుకోవడం వలన మనకి కాయిల్ అనేది సేఫ్గా ఉంటుంది. అలా కానీ వల్ల కంపల్సరీగా ఓవర్ హీట్ అయ్యి వైండింగ్ మొత్తం టోటల్ బేరింగ్తో సహా మొత్తం అన్నీ మార్చుకోవాల్సి ఉంటుంది. అందువల్ల మీరు కంపల్సరీగా మొదటనే బేరింగ్ కంప్లైంట్ వచ్చిన కెపాసిటర్ ప్రాబ్లం వచ్చినా సరే మీరు వెంటనే దాన్ని సాల్వ్ చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఫ్యాన్ అనేది ఎక్కువ రోజులు పనిచేయడానికి దానికి అవకాశం ఉంటుంది. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని రిప్లై తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.